హలో, ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకుంటామో బిర్యానీ అలాగే చేసుకుందాము. షోలో చేసినట్టు హైరానా అట్లా ఏం లేదండి. నా స్టైల్లో సింపుల్గా బిర్యానీ చేస్తాను. ఇక్కడ కిలో చికెన్ ఉంది. కొంచెం వెనిగర్ వేసి కడిగాను, స్మెల్ రాదు అస్సలు. 2 స్పూన్ల కారం వేసా. చికెన్కి సరిపడా ఉప్పు నేను ఎప్పుడు చేత్తోనే వేస్తా. ఇది కొబ్బరి ఇంకా గసాలు వేసి చక్కగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న కొబ్బరి గసాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నూనె, 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, గిల కొట్టి పెట్టుకున్న చిక్కటి పెరుగు. మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట గంట. ఇక్కడ గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను ఎసరికి. ఇప్పుడు ఇందులో కాస్త సాజీర వేసుకోండి, దాల్చిన చెక్క, లవంగాలు. బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ బండ పువ్వు ఉండాల్సిందే. జాపత్రి, అనాస పువ్వు, కొన్ని యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు కూడా నేను ఇందులోనే వేసేస్తాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కల్లుప్పు కూడా వేసుకోవాలి, కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ తీసేస్తాము కదా. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు అవి మసాలా నీళ్ళు అయ్యాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసుకోవాలి. 1 కిలో చికెన్కి 1 కిలో బాస్మతి బియ్యం కొలత అన్నమాట. ముందుగానే 1 గంట ముందు బాస్మతి బియ్యంని కడిగి పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను, కొద్దిగా నెయ్యి వేసుకోండి. కొంచెం ఎక్కువ నెయ్యి వేసాను. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు. వీటిని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. రైస్ ఇంకా కొంచెం ఉడకాలి, ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోవాలి రైస్. ఇప్పుడు కుక్ అయిన రైస్ని మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీద ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, మొత్తం పైన వేసేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ కలుపుకున్నాను, అది పైన ఇలా వేసేయడమే. ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా 45 మినిట్స్ నేను కింద పెనం పెట్టాను. ఎప్పుడైనా బిర్యానీ దమ్ చేసేటప్పుడు పైన కాస్త బరువు పెడితే మంచిగా దమ్ అవుతుంది. ఫస్ట్ 5 మినిట్స్ పెద్ద మంటలో పెట్టి తరువాత 40 మినిట్స్ చిన్న మంటలో మంచిగా దమ్ చేస్తే అసలు సూపర్ టేస్టీ హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 40 నిమిషాలు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా పువ్వులు పువ్వులుగా విడివిడిగా రావాలన్నమాట. సింపుల్గా తయారు చేసుకున్న బిర్యానీ విత్ రైతా అదిరిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ కదండి. బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా ఈ స్టైల్లో బిర్యానీ చేయొచ్చు. ట్రై చేస్తూ ఉండండి. నేను ఇంకొక రెసిపీతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.